ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ బడ్జెట్ 2024-25 డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2.75 లక్షలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావించినందున ఇవాళ పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం, ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న 1672 చికిత్సలలో 1375 చికిత్సలకు ప్యాకేజీ ధరలను సగటున 20% పెంచారు. అంతేకాదు ఇందులో 163 వ్యాధులను కొత్తగా చేర్చారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లుగా భట్టి విక్రమార్క చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 1500 కోట్లు, మూసీ నది నీటిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ రింగ్ రోడ్డుతో పాటు రీజనల్ రింగ్ రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం 1525 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. జీహెచ్ఎంసీలో మౌలిక వసతులకు 3065 కోట్లు, జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 3065 కోట్లు కేటాయించింది. మెట్రో వాటర్ వర్క్స్కి 3325 కోట్లు, హైడ్రా సంస్థకు 200 కోట్లను కేటాయించినట్టుగా భట్టి విక్రమార్క వివరించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 723 కోట్లను కేటాయించింది. 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్ను అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకానికి ప్రభుత్వం 2418 కోట్లను కేటాయించింది.